హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 2 డేస్ వీడియో క్లిప్స్ యాడ్ చేసి 1 వ్లాగ్లో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో ఒక 7 డేస్ 8 డేస్ నుంచి రోజుకి ఒకసారన్నా ఇట్లాగా మబ్బుగా లైట్గా రెయిన్ అట్లా పడతా ఉండింది కదా. ఇట్లాగా అటు సైడ్ మబ్బు ఇంకో సైడ్ అంతా ఎండగా ఉండింది. ఇంకా ఒక ఫ్యూ మినిట్స్కి అయితే ఇట్లా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మట్టి వాసనకి అట్లా కాసేపు వెదర్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకెక్కడేమో పిల్లలు మేము వీడియో స్టార్ట్ చేయగానే వచ్చేస్తారు. ఇక ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకోవడం, వాళ్ళకు కూడా ఫన్నీగా ఉందని సరే అని జస్ట్ అట్లా షూట్ చేశాను. ఒకరి మీద ఒకరు ఏదో. అండ్ ఇది కూడా రెయిన్ పడిన నెక్స్ట్ డే వ్లాగ్ అండి. మామూలుగా కర్రీ ప్రిపేర్ చేద్దాము అంటే వంట చేద్దాం అని చెప్పేసి వెళ్ళాము అత్తయ్య వాళ్ళ ఇంటికి. మా రెండో తోడుకోళ్ళు బావగారు ఇద్దరు మా పెద్ద బావగారిని చూడడానికి హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేపాటికి లేట్ అయిపోయింది. నేను ఇంకా రైస్ కడిగి పెట్టేశాను. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ దోసకాయ టమాటా అయితే కర్రీ వండుతున్నాను అనమాట. ప్రాసెస్ తెలిసిందే కదా అందరికీ. యాక్చువల్గా ఈ వీడియో క్లిప్లో ఒరిజినల్ ఆడియోనే పెడదాం అనుకున్నా, కానీ అందులో ఫన్నీగా మాట్లాడుతూ అట్లా కుక్ చేస్తూ ఉన్నాను. మా బుడ్డమ్మాయి వీడియో షూట్ చేస్తూ ఉండింది. కాకపోతే టీవీలో మ్యూజిక్ అనేది కొద్దిగా ఎక్కువగా వినపడతా ఉండింది. సో దానివల్ల మళ్ళీ ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, ఎందుకు వచ్చిందిలే అని ఆడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చానమాట. మళ్ళీ ఇంక ఇట్లా దోసకాయ టమాటా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అది కూడా. అండ్ ఎస్టర్డేది చికెన్ కర్రీ ఉండే, అదేమో ఇంకా బావగారికి అనేసి సైడ్ పెట్టేసామన్నమాట. ఇంకా ఇట్లాగా షాప్లో బేరం చూస్తా వీళ్ళిద్దరైతే ఉన్నారు. ఇంక నేను కర్రీ వండేసి మళ్ళీ ఇంకా ఉన్నాయి కదండి ఇంట్లో పనులు, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఈ బిట్ అనేది ఒక రోజుది. అండ్ స్టార్టింగ్ రైంది పెట్టాను కదా, అదొక రోజుదండి. అండ్ లాస్ట్లో పెట్టే వీటి కూడా అది ఒక రోజుది. 3 డేస్లో 3 వీడియో క్లిప్స్ తీసి ఇట్లా ఒక వ్లాగ్ లాగా అయితే అప్లోడ్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. వెదర్ చూసారు కదా, డైలీ ఇట్లనే ఉంటుంది. ఐస్ వాటర్తోనా బతికించో, ఇంకే వాటర్ అనుకున్నా, ఏది ఏ కనపడింది వచ్చేసింది బయటికి, లోపలికి వెళ్ళిపోయింది అనుకున్నా. చేత్తో కలిపి ఇలా కలుపుకోవాలి. అందరూ కలిపిన తర్వాత లాస్ట్ లో గట్ల ఉన్నప్పుడు వచ్చి కలపాలి. లాస్ట్ లో మామ అనిపించాలి. అయ్యి బాబోయ్, చాలా గట్టిగా ఉంది గాయస్. మా సాయిబాబాయ్ కలిపాడంటగా. కొంచెం ఇది కొంచెం అది కొంచెం ఏది వేసి నువ్వు అంటండి చెప్పమాకయ్యా. కనబడుతుంది. సోది పెట్టుకొని మార్చేశాడు ఈ మనిషి. బాగా ఇటు చూడు ఒకసారి. నువ్వే టమాటా గాయస్. మా అక్కకి ఏళ్ళు తెగింది గాయస్, అయినా కూడా నువ్వు చెప్పు ఏమైంది బావా లావణ్య కేల్కి? మిగతాది కలవరిస్తా లావణ్య ఫ్యాన్ ఏలెట్టింది. అయ్యి బాబాయ్, నేను అంత గుర్తొస్తే ఫోన్ చేస్తే వీడియో కాలర్ ఎత్తేదాన్ని. వీడియో చేస్తా అయినా నువ్వు పక్కన ఉండగా నన్ను ఎందుకు కలర్ ఇస్తుంది అంటావు? చర్చించాల్సిన విషయం. బకెట్తో నీళ్ళు వేస్తావు ఎందుకంట. ఇంకా అట్లా టైం అయితే గడిచిపోతూ ఉండిద్ది. ఒకరి మీద ఒకళ్ళ కౌంటర్లు పంచులు వేసుకుంటా. ఇంకా 150 పొంగడాలు ఆర్డర్ వస్తే ఇంక చేస్తూ ఉన్నారు. నేనైతే ఏమీ హెల్ప్ చేయలేదులేండి. లాస్ట్లో ఊరికి అట్లా కలిపాను, అవి ముద్దలు లేకుండా. అట్లా ఉంటేనే నీట్గా వస్తాయి పొంగడాలు అని చెప్పేసి. ఈసారి ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ ప్రాసెస్ వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.